మాజీ ఎంపీ సంతోష్ రావుపై ఈడీకి ఫిర్యాదు. ఆయన భూ కుంభకోణాలు అక్రమాలపై విచారణ జరపండి. నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించి ఆస్తులు ట్రాన్స్ఫర్. కాంగ్రెస్ నేత రమ్యారావు కంప్లైంట్. కీలక డాక్యుమెంట్లతో ఈడీ కార్యాలయానికి పోయింది. రమ్యారావు ఎవరో కాదు, కాంగ్రెస్ లీడర్ కేసీఆర్ సొంత అన్న కూతురు. ఎంత నెంబరు 7లో ఉంది. వీడే దుర్మార్గుడు అని చెప్తా ఉంటుంది రమ్యారావు. వాస్తవంగా మరి ఏమైందో చూద్దాం ఒక్కసారి. మాజీ ఎంపీ సంతోష్ రావుపై ఈడీకి ఫిర్యాదు. ఆయన భూ కుంభకోణాలు అక్రమాలపై విచారణ జరపండి అంటున్నది ఇక్కడ రేగుల పార్టీ రమ్యారావు, కేసీఆర్ అన్న కూతురు సొంత. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు భూ కుంభకోణాలు అక్రమాలపై కాంగ్రెస్ నేత కల్వకుంట్ల రమ్యారావు కాదు, రేగులపాటి రమ్యారావు. దిశ వాళ్ళు కరెక్షన్ చేసుకోండి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఫిర్యాదు చేశారు. సోమవారం ఆమె కీలక డాక్యుమెంట్లతో ఈడీ కార్యాలయానికి వెళ్లి కంప్లైంట్ చేశారు. అనంతరం బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్ ముందు రమ్యారావు మీడియాతో మాట్లాడారు. సంతోష్ రావు భూ కుంభకోణాలు, ఇతర అక్రమ ఆస్తులపై విచారణ జరపాలని ఈడీని కోరినట్లు తెలిపారు. సంతోష్ రావు, అతని బృందం మహిళలతో పాటు పలువురిని బెదిరించి భూములను ఆక్రమించుకున్నారని, ఈ ఆస్తులపై లోతైన దర్యాప్తు జరపాలని ఆమె డిమాండ్ చేశారు. పోలీసులు తహసీల్దార్ స్థాయి అధికారులను మేనేజ్ చేసుకుంటూ నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించి ఆస్తులు ట్రాన్స్ఫర్ చేసుకున్నారని ఆరోపించారు. అక్రమంగా భూదందాలు చేస్తూ వాటిలో వచ్చిన డబ్బును లిక్కర్ స్కామ్లో పెట్టారని చెప్పారు. మరో 2-3 రోజుల్లో మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి అవినీతి భాగోతం బయట పెడతానని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంతగానో గౌరవించే సుమిత్ర కోడలు సుచరిత రెడ్డికి సైతం సంతోష్ అన్యాయం చేశారని, ఈ విషయంలో ముఖ్యమంత్రి న్యాయం చేయాలని కోరారు. ఇప్పటికే సిబిఐ, ఏసీబీకి కంప్లైంట్ చేశామని, ఇప్పుడు ఈడీకి ఫిర్యాదు చేశామన్నారు. కేసీఆర్ సోదరుడి కుమార్తె అయిన రమ్యారావు సొంత బంధువుపైనే ఈడీకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఒక్కసారి కాదు రమ్యారావు చేయడం. ఆ దుర్మార్గుడు ఏమంటే సర్వనాశనం అయిపోయింది. వాడికి చెప్పులు గతిలేవు. నేనున్నప్పుడు వాడికి అమెరికాలో ఆస్తులు ఎట్లా వచ్చినాయి, చెప్పులు గతిలేనోడికి గోళీలు ఇచ్చేటోడికి ఎట్లా రాజ్యసభ మెంబర్ ఇచ్చాడు, ఎంపీగా ఇస్తాడు. అసలు ఏం జరుగుతుంది? ఆ దుర్మార్గుడి పైన పోరాటం చేయాలి, వాడే వేస్ట్ గాడని పొట్టు తిట్టేది. మరి ఏమవుతుందో తెలియదు. కానీ అక్రమ ఆస్తులు బోలెడు సంపాదించినట్ట. ఈడీ ఆఫీస్కి వెళ్ళి ఆయన అక్రమ ఆస్తుల పైన ఎంక్వైరీ చేయండి అని ఇక్కడ రమ్యారావు చెప్తున్న వాక్యాలు మాత్రం ఉన్నాయి. మరి గట్టిగానే వార్తలు గట్టిగానే వార్తలు ఉన్నాయి. మాజీ ఎంపీ హ్యాపీ రావు అంటారు, టానిక్ గీనిక్ అంతా మనోని అంటారు. మరి